ఏ సెక్షన్ కింద వాళ్ళని బుక్ చేయాలి, ఏ సెక్షన్ కింద చార్జ్ షీట్ వేయాలి, ఎందుకంటే ఎవ్రీథింగ్ షల్ బి అకార్డింగ్ టు ఏ ప్రావిజన్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ది క్రిమినల్ లా, ఎస్పెషల్లీ ఇండియన్ పీనల్ కోడ్. అప్పుడు పెట్టాలి. ఈ వ్యవస్థీకృత నేరాలు అనేవి ఎక్కువైపోతున్నాయి ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే. కాబట్టి స్వాగతించదగ్గ ఒక పెద్ద ఒక ముఖ్యమైన విషయం ఏం జరిగింది అంటే, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నదాన్ని ఒక అఫెన్స్గా దానిని గుర్తిస్తూ, ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అని కూడా డిఫైన్ చేస్తూ, ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అంటే ఏంటి, సిండికేట్గా ఏర్పడటం అంటే ఏంటి అది చెప్తూ, దానికి ఎకనామిక్ అఫెన్స్ అంటే ఏంటో కూడా డెఫినేషన్ ఇస్తూ పనిష్మెంట్స్ ఇవ్వటమే కాకుండా, ఈ పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్న దాన్ని కూడా డిఫైన్ చేస్తూ, దానికి సంవత్సరం కంటే తక్కువ శిక్ష లేకుండా విచ్ మే గో అప్ టు 7 years చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ బిఎన్ఎస్ అని. అంటే ఈ సమాజంలో ఇట్లాంటివి మనకు ఎన్నో జరుగుతూ, ఇప్పుడు పోలీస్ వారి పని ఈజీ అయిపోతుంది. లైక్ ఇఫ్ ఇట్ అట్రాక్ట్స్ సో అండ్ సో definition, it falls under 111, it falls under 112 of BNS అని మీకు క్లియర్గా ఒక క్రిమినల్ లాలో ఎప్పుడైనా ఒక స్పెసిఫిక్ డెఫినేషన్ కింద ఉంటే మనం దానిని అట్రాక్ట్ చేసి ఇంటర్ప్రిట్ చేసి పనిష్ చేయటం కూడా ఈజీ అవుతుంది. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన విషయము మన భారతీయ న్యాయ సంహితలో ఒక నిబంధన, ముఖ్యమైన నిబంధన, ఐపీసీలో లేనిది. ఇవి కొన్ని స్టేట్స్లో ఉన్నాయండి, కొన్ని స్టేట్స్లో స్పెషల్ యాక్ట్స్ కింద ఉన్నాయి.